ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మారుతున్న సాంప్రదాయంతో పాటు మన దేశంలోని సాంప్రదాయ క్రీడలు కూడా క్రమంగా కనుమరుగవుతున్నాయి. క్రికెట్తో పాటు పాశ్చాత్య క్రీడలపై కొత్త తరం మొగ్గు చూపుతున్న తరుణంలో సాంప్రదాయ క్రీడగా గుర్తింపు పొందిన కబడ్డీ మళ్లీ దేశవ్యాప్తంగా పెరిగింది. ప్రో కబడ్డీ లీగ్ పోటీలకు క్రేజ్ ఎంత పెరిగిందో చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే 2020 క్రికెట్కి సమానంగా ప్రో కబడ్డీ లీగ్ పోటీలను చూసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ టాప్ హీరో అభిషేక్ బచ్చన్తో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ప్రో కబడ్డీ టీంను కొనేందుకు పోటీ పడ్డారంటే ఈ ఆటకు ఎంత ఆదరణ పెరిగిందో ఊహించుకోవచ్చు. కబడ్డీ ఆటకు దేశవ్యాప్తంగా ఇంత ఆదరణ పెరగడంలో ఓ హైదరాబాద్ వాసి పాత్ర చాలా కీలకం అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ కబడ్డీకి ఇంత ప్రాచుర్యం తెచ్చిన వ్యక్తి ఎవరంటే మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్. రాజకీయ నేతగాను బీసీ సంఘ నాయకుడిగా జ్ఞానేశ్వర్ అందరికీ సుపరిచితుడే. కానీ కబడ్డీ పోటీలకు ఉన్న ప్రాధాన్యాన్ని మొదట గుర్తించి క్రికెట్కు పోటీగా ఈ ఆటను ప్రాచుర్యంలోకి తేవడంలో కాసాని జ్ఞానేశ్వర్ చేసిన కృషి ప్రశంసనీయం. అందుకే అఖిల భారత ప్రో కబడ్డీ సంఘానికి గత 15 ఏళ్ల పాటు జ్ఞానేశ్వర్ కోశాధికారిగా ఉన్నారు. కబడ్డీని ప్రాచుర్యంలోకి తేవడమే కాదు, ఈ క్రీడను ఒలింపిక్స్లో చేర్చేందుకు కూడా కాసాని జ్ఞానేశ్వర్ చేసిన ప్రయత్నానికి కబడ్డీ అభిమానుల నుంచి మద్దతు లభించింది. చిన్న పని చేసి పెద్ద ఎత్తున ప్రచారం కోసం పాకులాడే ఈ తరంలో పబ్లిసిటీ కోసం పాకులాడకుండా సాంప్రదాయ క్రీడగా ఉన్న కబడ్డీని ప్రాచుర్యంలోకి తెచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ కృషి అభినందనీయం.